నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. సుశీలమ్మ బాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. బాలు వస్తేనే కేక్ కట్ చేస్తాను, బాలు చిన్నప్పటి నుంచి నా బర్త్డే చూస్తూ ఉన్నాడు, ఈసారి కూడా చూడాలి నా మనవడు అనేసి అంటుంది. అప్పుడు ప్రభావతి, వాడెక్కడో తాగుతూ తూలుతూ ఉన్నాలే, వాడి కోసం ఎందుకు అత్తయ్య వెయిట్ చేయడం, కేక్ కట్ చేయండి అనేసి అంటుంది. అప్పుడు సుశీలమ్మ, లేదు నా మనవడు వచ్చినాక కేక్ కట్ చేస్తాను అనేసి అంటుంది. అప్పుడు సత్యం, పిల్లలు తెచ్చిన గిఫ్ట్స్ అయినా తీసుకో అమ్మ అనేసి అంటాడు. అప్పుడు సుశీలమ్మ సరే అంటుంది. అప్పుడు శృతినేమో మొబైల్ ఫోన్ ఇస్తుంది. అప్పుడు సుశీలమ్మ, నాకెందుకమ్మా ఫోన్ అనేసి అంటుంది. అప్పుడు శృతి, నేను నేర్పిస్తానులే అమ్మ ఆ ఫోన్ గురించి అనేసి చెప్తుంది. తర్వాత మనోజ్ నవరత్న పూసలు కలిగినటువంటి ఒక చైన్ తీసుకొస్తాడు. అప్పుడు మనోజ్ని, బాగుంది నాన్న అనేసి చెప్తుంది సుశీలమ్మ. తర్వాత రవినేమో కేక్ రెడీ చేసుకొని తీసుకొస్తాడు. కేక్ పేరేమో సుశీల అనేసి పెడతాడు. అప్పుడు అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడతారు. తర్వాత పార్వతి సుమతి కూడా గిఫ్ట్ తీసుకొస్తారు. పార్వతి శారీ తీసుకొస్తుంది. పార్వతి సుమతిని శారీ పెట్టమ్మా అమ్మమ్మకి అనేసి చెప్తుంది. అప్పుడు సుమతి శారీ పెడుతుంటే ప్రభావతి, ఏ 200కు 300కు శారీ తెచ్చినట్టుంది అనేసి అంటుంది. అప్పుడు సుశీలమ్మ, వాళ్ళు ఇష్టంగా తెచ్చారు, నేను తీసుకుంటా అనేసి తీసుకుంటుంది. తర్వాత పార్వతి సుమతి, మేము వెళ్ళొస్తాము, అమ్మ బర్త్డే అయిపోయింది కదా, అమ్మ మమ్మల్ని ఆశీర్వదించింది, మేము వెళ్ళొస్తాం మీనా అనేసి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత బాలు వస్తాడు. వచ్చేసరికి షీలా డార్లింగ్ అని అంటాడు. అప్పుడు అమ్మమ్మ గారు వాళ్ళ నానమ్మ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంతసేపు ఎటెళ్ళావురా నువ్వు, పొద్దుననంగా వెళ్ళావు, ఇంతవరకు రాలేదు ఇంటికి అనేసి అంటుంది. అప్పుడు మనోజ్ అంటాడు, ఏదో ఖర్చిపో లేదంటే బ్లౌజ్ పీస్ గిఫ్ట్గా తేవడానికి వెళ్ళినట్టున్నాడు నానమ్మ అనేసి అంటాడు. అప్పుడు సుశీలమ్మ, శ్రీకృష్ణుడికే కుబేరుడు అటుకులు ఇచ్చినా కూడా ఎంతో సంతోషంగా తీసుకున్నాడు, నేను నా మనవడే గిఫ్ట్ ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాననేసి అంటుంది. అప్పుడు బాలు నానమ్మ గారిది కళ్ళు మూస్తాడు. కళ్ళు మూసుకో, నీకు ఒక సర్ప్రైజ్ అనేసి అంటాడు. అనేసి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆవిడను పిలుస్తాడు. పిలిచి ఆమె వస్తుంది. వచ్చి మాట్లాడుతుంది. సుషి, సుబ్బులు నువ్వు వచ్చావా, నా కోసం వచ్చావా అనేసి అంటుంది. అప్పుడు నీ మనవడేనే మా అడ్రస్ కనుక్కొని నీ కోసం మమ్మల్ని తీసుకొచ్చాడు, మన బాల్యాన్ని గుర్తు చేశాడు మీ మనవడు, నీకు పుట్టినరోజుకి కానుకగా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చాడు అనేసి అంటుంది. తర్వాత రాజేశ్వరిని తీసుకొస్తాడు. తర్వాత సత్యవతిని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత సత్యవతి అంటుంది, నీ వల్లేనే 10 సంవత్సరాలు మా భార్యాభర్తలం కొంచెం దూరంగా ఉన్నాము అనేసి వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటారు. వాళ్ళ గోపాలంని కూడా వచ్చాడు గోపాలంను కూడా అనేసి గోపాలంను కూడా పిలుస్తారు. అప్పుడు మీనా వీడియో తీస్తూ ఉంటుంది. అందరూ హ్యాపీగా ఉంటారు. అప్పుడు అమ్మమ్మ గారు, అయినా నీకెలా ఐడియా వచ్చింది బాలు, ఇలా వీళ్ళందరినీ తీసుకురావాలని అనేసి అంటుంది. అప్పుడు బాలు, మీనా చెప్పిందమ్మా, నువ్వు పొద్దుగాల అక్కడ మేడ పైన నీ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన వీడియో నాకు పంపించింది, నేను వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళందరినీ తీసుకొచ్చాను అనేసి అంటాడు. అప్పుడు సుశీలమ్మ అంటే, మీనా అలాగే బాలు నాకు మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చారు, నా బాల్యాన్ని నాకు గుర్తు చేశారు, నేను పొద్దున్నే గుర్తు చేసుకున్నాను, నా బాల్యాన్ని మిత్రులందరూ కలిస్తే బాగుండని, అదే ఇప్పుడు నాకు నిజమైంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను బాలు మీనా వల్ల అనేసి అంటుంది. అని వాళ్ళ ఫ్రెండ్స్తో కేక్ కట్ చేసి అందరూ హ్యాపీగా ఉంటారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఎవరికి ఇస్తావా గిఫ్ట్ అనేసి ప్రభావతి అడుగుతుంది. అప్పుడు సుశీలమ్మ, ఇంకెవరికి ఇస్తాను, నా మనవడు బాలుకు మీనాకి ఇస్తాను, నేను చిన్నప్పుడు మిత్రులైనటువంటి నా ఫ్రెండ్స్ని కలిసేలా చేశాడు, వాళ్ళ అడ్రస్ కనుక్కొని మరీ నా కోసం తీసుకొచ్చాడు, నా మనవడు బాలు మీనాకి గిఫ్ట్ ఇస్తానని వాళ్ళకి ఇద్దరికే గిఫ్ట్ ఇస్తుంది. అప్పుడు ప్రభావతి కుళ్ళుతూ ఉంటుంది.